హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మేమైతే పాలాకు కర్రీ అయితే చేసుకుంటాం హాస్టల్లో. సరే కొంచెం అల్లము, తెల్లగడ్డ, మళ్ళీ టమోటాస్, ఆనియన్స్ ఇవన్నీ మిక్సీకి వేసుకునేసాం అనమాట. మనం మసాలా వేసుకుందాం అనేసి. ఆ తర్వాత అయితే పాలాకు అయితే మేము వాష్ చేసుకొని ఆ తర్వాత ఇలాగ కట్ చేసుకున్నాం అనమాట. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా, గ్రేవీ కూడా బాగా వస్తుంది. అండ్ మనం దీంట్లో పప్పు వేస్ట్ చేయలేదు కాబట్టి కర్రీ టైప్ కాబట్టి గ్రేవీ టైప్ కాబట్టి సో అందుకని మేము ఇలా కట్ చేసుకున్నాం అనమాట. చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ తర్వాత పక్కన పెట్టుకున్నాం అనమాట. అన్నీ రెడీ చేసుకున్నాం ఫస్ట్. ఇంక పీజీలో మీకు తెలిసిందే కదా ఇంకెలా ఉంటుందో, ఒకరు అదంటే ఒకరు ఇది అంటారు. సో అలాగే ఎలాగో ఒకలాగా ఫైనల్గా చేసాంలే. ఫస్ట్ అయితే ఆయిల్ వేసామన్నమాట. ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు వేసాము. కొంచెం అవి చిటపట అనిన తర్వాత కొంచెము ఇది కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకు కొంచెం వేసాం అనమాట. ఆ తర్వాత ఈ పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా మేము వేసేసాం అనమాట. ఈ కరివేపాకు వేసేటప్పుడైతే మేమంతా వెనక్కి వెళ్ళిపోయామన్నమాట, అది పైన పడుతుందని. అండ్ ఓనర్స్ అయితే మమ్మల్ని చూసి నవ్వుతానే ఉన్నారు. ఇలా కూడా వంట చేస్తారా అనేసి అని వాళ్ళు మమ్మల్ని అంటున్నారనమాట. ఇంకా అది పైన పడుతుంది అనేసి మేము అలా వెళ్ళాము. సో వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్, పసుపు, మరి కొంచెము అది బాగా ఇది అయిన తర్వాత అంటే పచ్చి స్మెల్ పోయేంతవరకు మనం దాన్ని బాగా ఫ్రై చేసుకుంటే, ఎంత బాగా చేసుకుంటే అంత బాగా వస్తుందన్నమాట. అది పచ్చి స్మెల్ పోవాలి. ఆయిల్ అయితే నేను కొంచెమే వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కారం వేసాను. తర్వాత వాటర్ వేసాను అనమాట. బాగా కారం వేసిన తర్వాత కొంచెం ఇచ్చేసి బౌల్ క్యాప్ పెట్టేసాను అనమాట. తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఆ తర్వాత ఆకు వేసాను అనమాట. ఆకు మనం ఆల్రెడీ ఫ్రెష్గా తీసుకొని వచ్చాము అండ్ వాష్ చేసుకున్నాం కదా, దాన్ని మిక్స్ చేసేసి అలాగే పెట్టేసి మళ్ళీ దానిపైన కొంచెం మూత వేసి మూత పెట్టేసాను అనమాట. తర్వాత పెట్టేసి కొంచెం అలాగే కుక్ అయిన తర్వాత అంత లోపల మేమైతే ఒక ఘనకార్యం అయితే చేసామన్నమాట. 2 స్వీట్ పొటాటోస్ అయితే తీసుకున్నాము. కర్రీ ఎలా వచ్చిందో చూసారు కదా, మధ్యలో గ్యాప్ ఎందుకని స్వీట్ పొటాటో ఉడకబెట్టున్నాము, దాన్ని అయితే మేము తిన్నామన్నమాట. ఆ తర్వాత అయితే ఇది ధనియాల పౌడర్ ఉంటుంది కదా, ధనియాల పౌడర్ వేసాము. అండ్ మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే మనం కొంచెం వెరైటీగా చేద్దామనింది. మేమైతే పప్పుల పొడి వేసుకోము యాక్చువల్గా, తను పప్పుల పొడి వేద్దామని చెప్పింది. కొంచెం గ్రేవీ టైప్ ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది అనేసి అని చెప్పింది. సరే ఇంకా అది కూడా హెల్తీయే కదా పప్పులు అంటే. శనగపప్పుల పొడి మేము హాస్టల్లో పెట్టుకోవడానికి తెచ్చుకున్నాం అనమాట, ఇంటి దగ్గర నుంచి కొట్టుకొని. సరే ఇంక దాన్ని తీసుకొని వచ్చాము. సో దాన్ని అయితే వేసాము. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట. ఆయిల్ అంతా పైకి వస్తుంది అనమాట. మేమైతే కొంచెం ఆయిల్ వేసాము, ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోలేదు. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. చపాతీకి అయితే మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు మనమైతే. బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా అయితే ఇలా లుక్ వచ్చిందనమాట. కాకపోతే 1 అవర్ చేస్తాం.